హాయ్ హలో నమస్తే మొత్తానికి వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. మొత్తానికి స్మార్ట్ ఎడిషన్స్ వస్తాయి కదా. సో ఈరోజు ఏమేమి జరిగినాయి అనే విషయంగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరు మా ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో అలా కోరుకుంటూ మా ఈవినింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ చూడతాం. సో ఈవినింగ్ న్యూస్ కదా, దానికి సంబంధించింది సంఘ్ పరివార్ స్కెచ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సంఘ్ పరివార్ స్కెచ్ లోకల్గా బలపడేందుకు సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. అధ్యక్షుడి మార్పుపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ, ఎవరికి ఇస్తారు పగ్గాలనేది చూస్తున్నారు. సంతృప్తినివ్వని లోక్సభ విజయం, 17 చోట్ల పోటీ చేసే 8 స్థానాల్లోనే గెలుపు. స్థానికంపై కన్నేసిన కమలనాథులు, బూత్ లెవెల్లో బలపడేందుకు సన్నాహాలు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు చర్యలు. బీఆర్ఎస్ను ఖాళీ చేయించాలనే తాపత్రయం. గులాబీ నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్. బలమైన నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించే యత్నాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. బలమైన నేత ఎవరు అంటే ఆడ బండి సంజయ్ ఉండడు, ఇంకెవ్వరు లేరు. బండి సంజయ్ తర్వాత ఉంటే రఘునందన్ సార్, అంతే. ఇక వీళ్ళిద్దరి చేతిలో ఉంటేనే ఆ పగ్గాలు గట్టిగా ఉంటాయి, లేకపోతే ఇక కష్టమే. మీతోళ్ళు మాత్రం ఇంక అంత పూర్తుండదు, ఓపెన్గా చెప్తున్నా. లోకల్గా బలం పుంజుకునే విషయంలో సంఘ్ పరివారుల అంతర్మదనం చెబుతున్నారా అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ క్లారిటీగా ఉందన్నట్టు ఒక రకంగా చెప్పండి. సంస్థాగతంగా విఫలమవుతున్న బీజేపీ భవిష్యత్ మార్గాలను వెతుక్కుంటుందా? రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలబడేలా కాషాయ నేతల ఆకాంక్ష నెరవేరుతుందా? సంస్థాగత మార్పుల తర్వాత బీజేపీ యాక్టివేషన్ మోడ్లో స్పీడ్ను పెంచబోతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొనే నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడంలో సక్సెస్ అవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కమలనాథుల నుంచి సమాధానాలు లభించడం లేదు. దీంతో లోకల్గా ఎలా నెగ్గుకు రావాలనే విషయంలో సంఘ్ పరివార్ కాషాయాంబరాలు అంతర్మథనం చెందుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో ఖాళీ చేయడానికి కాషాయ నేతలు స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకొని భవిష్యత్ మార్గాలు వేసుకోవాలని యోచనలో ఉన్నట్టు అవగతం అవుతోంది. అందులో భాగంగానే కాషాయ నేతలు బీఆర్ఎస్ లీడర్లను టార్గెట్ చేసి సీరియస్ కామెంట్స్ చేస్తున్నట్టు పొలిటికల్ అనాలిసిస్టు అంటున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఏం చేసినా కానీ వాస్తవానికి మాత్రం అక్కడ బీజేపీ పార్టీలో బండి సంజయ్ సార్ని అక్కడ నుంచి తీసేసిన తర్వాత పార్టీ యొక్క లెక్కలే మారిపోయినాయి. కార్యకర్తలు కూడా పక్కకి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఇక్కడ పార్టీలో ఎంత కష్టపడ్డా కానీ హైకమాండ్ నుంచి సపోర్ట్ కూడా పెద్దగా ఉండదు, ఉన్నమాట ఓపెన్గా చెప్పాలంటే. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాల గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇదే రఘునందన్ రావు మీద కేసులు పెట్టారు, ఇదే బండి సంజయ్ సార్ మీద కేసులు పెట్టారు. కానీ నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా, అక్కడ కేంద్రంలో ఉన్న వాళ్ళు హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోలే, ఉన్నమాట ఓపెన్గా. ఇదే పక్కన ఉన్నాడు కదా మన గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్, హిందువుల కోసం ఎంత కష్టపడి ఎంత మాట్లాడి ఎన్ని మాటలు చేసినా అని ఆయన కూడా పెద్ద సపోర్ట్ ఇయ్యరు హైకమాండ్, ఉన్నమాట ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఏమైంది, తప్పేమీ లేదు కదా. సో హైకమాండ్ నుంచి బలమైన సపోర్ట్ ఉంటే వీళ్ళు ఇంకా కష్టపడతారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ సార్ది ఒక టీము, దాంతోపాటు రఘునందన్ ఈ యొక్క మన కిషన్ రెడ్డి సార్ది ఒక టీము, బండి సార్ది ఒక టీము, అట్లా 4 టీములు నడుస్తున్నాయి. ఆడ వర్గపోరు కాంగ్రెస్ పార్టీ లెక్క అయిపోయింది ఆడ కథ. ఆడ ఈ యొక్క పుల్లలు పెట్టింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనే విషయం మాత్రం అందరు తెలుసు. ఆయన బీసీ బిడ్డగా ఉన్న అదే బండి సంజయ్ సార్ని తీసేసిరు. మళ్ళీ బీసీ సీఎం అంటే వాడు నమ్ముతాడా? తెలంగాణలో అస్సలు నమ్మరు. కాబట్టి ఈసారి పగ్గాలు ఎవరికి ఇవ్వాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడైనా పర్ఫెక్ట్ వేలో పగ్గాలు ఇస్తేనే పార్టీ ముందరికి పోతుంది, లేకపోతే పార్టీ అసలు అడుగు కూడా ముందరికేదు. మీ స్థానిక ఎన్నికల మీద ఫోకస్ పెట్టిరేమో కానీ కష్టమే. ఆడ కార్యకర్తలు కూడా ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి.
బీజేపీ పార్టీ ఎక్కడుంది? ఏదో అమాసకోసారి పుణ్యానికోసారి అరుచుకున్నట్టుగానే ఉంటుంది, ఎవరన్నా ఒకరు ఇట్లా. అది కథ. సో ఇది మొత్తానికి సంఘ్ పరివార్ స్కెచ్. సో దాంతో పాటు ఇక్కడ మరో వార్త చూసుకున్నాం. పవన్ కోసం బుక్ స్టాల్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. పుస్తక మహోత్సవం స్టాల్ను ఉప ముఖ్యమంత్రి స్టాల్లో పుస్తక మహోత్సవం స్టాల్లో ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త. తన కోసం 2 గంటలు స్టాల్ను తెరవాలన్న జనసేనాని, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఖురాన్ వంటి పుస్తకాల కొనుగోలు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం పుస్తక మహోత్సవ ప్రాంతంలో స్టాళ్లను 2 గంటల పాటు ప్రత్యేకంగా తెరిచి ఉంచారు. జనసేనాని విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు కొన్ని స్టాళ్లను శనివారం ఉదయం తెరిచి ఉంచారు. కాగా పవన్ కళ్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శించి 6-9 తరగతుల పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ బుక్స్తో పాటు తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథాన్ని కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయనకు పుస్తకాలు అంటే ఏ పుస్తకంలో ఏముందో పుస్తకాలు చదివితే మాత్రము మనము అందులో ఇన్వాల్వ్మెంట్ అవుతాం. ఒక సినిమా చూస్తే అంత ఇన్వాల్వ్మెంట్ రాదు, కానీ ఒక పుస్తకం చదువుతుంటే మాత్రం మనం ఇన్వాల్వ్ అవుతాం. అక్కడ మొత్తం చదువుకుంటూనే మన మైండ్ మొత్తం దాని మీదకి వెళ్ళిపోతుంది. ఈ సినిమాలు, ఈ వీడియోలు, ఇట్లాంటివి ఏం చూసినా అంత ఉండదు, కానీ పుస్తకం చదివి చూడండి, కథ చదివి చూడండి, అందులోకి వెళ్ళిపోతే అందులో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం మనం. సో పుస్తకాలు చదవడం మంచి అలవాటు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అటవీ హక్కుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం అని చెప్పేసి 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల పథకం, 2,000 కోట్లతో భూమి లేని పేదలకు ఇందిరమ్మ భరోసా పథకం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిబంధనలకు తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి అంటున్నాడు. నాగార్జున సాగర్ లోని ఆదివాసీ గిరిజన ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ప్రసంగించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు కైట్ ఫెస్టివల్కి అంతా రెడీ. హైదరాబాద్లో అంతర్జాతీయ పతంగుల పండుగ 13 నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు. 50 దేశాల నుంచి పతంగ వీరుల రాక. పిండి వంటల ఫెస్టివల్ ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సంక్రాంతి సంబరాలు గట్టిగానే నడుస్తున్నట్టు. సో దాంతోపాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి సంబురంగా ప్రారంభం. సాయంత్రం ఉత్సవాలకు ధ్వజారోహణం. ఈ నెల 17 వరకు మల్లన్నకు విశేష పూజలు. దాంతోపాటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివార్లకు పుష్పార్చన అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు కలెక్షన్ క్వీన్ అని చెప్పేసి ఐపీఎస్ కవితపై వేటు. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా బాధ్యతలు. అక్రమ వస్తువులపై నేరుగా డీజీపీకి ఫిర్యాదులు. సహచర సిబ్బంది నుంచి మామూళ్ళ వసూళ్లు. ఇసుక, రేషన్, గుట్కా మాఫియాల నుంచి గుంజుడు అని చెప్పేసి మొత్తానికి కలెక్షన్ క్వీన్ అంట, గట్టిగా గుంజుతుందంట. సో దానికి సంబంధించిన వార్త ఆమెను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం చూడండి. మన కలెక్షన్ క్వీన్ చూడండి ఇక్కడ. ఐపీఎస్ కవితపై వేటు. ఈమె నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా బాధ్యతలు. అక్రమంగా వస్తువులపై నేరుగా డీజీపీకి ఫిర్యాదులు. సహచర సిబ్బంది నుంచి మామూళ్ళ వసూలు. ఇసుక, రేషన్, గుట్కా మాఫియాల నుంచి గుంజుడు. గట్టిగా తీసుకుంటుందంట పైసలు. సో మొత్తానికి పీక్ పారేసారు అన్నట్టు. సో ఇది కథ. సో దాంతోపాటు మరో వార్త చూసుకుందాం. సుంక్షాల నివేదికలో సీక్రెట్ ఎందుకు? రిపోర్టు దయాలని చూస్తున్న రేవంత్ అని చెప్పేసి సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా ఆటంకాలు. అందులో గోప్యత లేకుంటే బయటికి తెలియాలి. రేవంత్ రెడ్డి మెగా మధ్య చీకటి ఒప్పందాలు. హైకమాండ్ ధనదహనం తీర్చేందుకు యత్నాలంట. హైకమాండ్ ధనదహనం తీర్చేందుకు యత్నాలు అంటే ఈడ తీసుకొని పైసలు ఆడికి పంపిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అనే విధంగా ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ అని చెప్పేసి. ఇంతకుముందు ఈ సుందిల్లా, ఈ యొక్క సుంకిశాల, ఈ యొక్క మిగతా ప్రాజెక్టులు, ఈ యొక్క అన్నీ ఇచ్చింది ఈ మెగా కంపెనీకి ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు ఎందుకు అరుచుకుంటారు?
ఇద్దరు మెగా కంపెనీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటైపోయారు అని చెప్పేసి ఇక్కడ లెక్క. మళ్ళా వాళ్ళు కూడా మెగా కంపెనీ గట్టిగా ఇచ్చింది అందరికి, ఎలక్ట్రోల్ బాండ్ల విషయంలో ఫండ్స్ గట్టిగా ఇచ్చింది. బీజేపీ పార్టీకి ఇవ్వలేదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వలేదా, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదా, అన్ని పార్టీలకు ఇచ్చింది. జనసేన పార్టీకి కూడా ఇచ్చింది, టీడీపీ పార్టీకి కూడా ఇచ్చింది. ఏమి ఇయ్యనట్టుగా మళ్ళీ ఎందుకు లొల్లి, కానీ అందరికీ బాగానే ఉంటుంది ఈ కథలు. సో దాంతోపాటు ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా అని చెప్పేసి ఇక్కడ వార్త. రూల్స్ పాటించని 11 బస్సుల సీజ్. తెలంగాణలో పెద్ద ఎత్తున తనిఖీలు. అధిక ఛార్జీల వసూలపై ఆగ్రహం. పర్మిట్ లేకుండానే నడుస్తున్న బస్సులు. 10 బస్సులపై కేసులు నమోదు అని చెప్పేసి ఇక్కడ వార్త. కరెక్ట్ టైంలో దిగిరన్నట్టు. పండుగ జర్నీకి ఫ్లైట్ రెడీ. శంషాబాద్ క్యూ కట్టిన ప్రయాణికులు. ఎయిర్పోర్టుకు వేలాది మంది రాక. పరిసరాలు కిటకిట. ఎయిర్పోర్టు లాంజ్లో కిక్కిరిసిన జనం. అందుబాటులోకి అదనపు విమానాలు. ప్రయాణికుల రద్దీతో నిబంధనల్లో మార్పులు. 3 గంటల ముందే ఎయిర్పోర్టుకు రావాలి. సరికొత్త ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. పండుగ సమయంలో మాత్రము గట్టిగా విమానాలు, రైళ్ళు, ఈ యొక్క బస్సులు అన్ని ట్రావెల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకంటే పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ కాబట్టి, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండుగ, అది ప్రధాన పండుగ లెక్క నడుస్తుంది కాబట్టి ఆ పండుగకు అందరు వెళ్ళిపోతురు. మొత్తానికి సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇప్పుడు. సో దానికి సంబంధించింది. ఎక్కడ చదివితే అక్కడే ఉద్యోగం. ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు. ప్రాంతాల వారీగా సాంకేతికత వృత్తులపై శిక్షణ. పాలిటెక్నిక్ కళాశాలలో కొత్త కోర్సులు ఏర్పాటు. ఉమ్మడి జిల్లాల వారీగా క్లస్టర్లుగా విభజన. తక్కువ ఖర్చుతోనే ఉన్నత స్థాయి విద్య. చదువు పూర్తయితే వెంటనే ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ జిల్లాలో చదివితే అక్కడే ఉద్యోగం ఇవ్వనుంది. స్కిల్స్ పెంచేందుకు సాంకేతిక వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రాన్ని 6 క్లస్టర్లు 10 సెక్టార్లుగా విభజించి చర్యలు తీసుకున్నట్టుగా సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాలో ఫార్మా కోర్సులు. గోదావరి జిల్లాలో ఆక్వా. కృష్ణా గుంటూరు జిల్లాలో టెక్స్టైల్స్. ప్రకాశం నెల్లూరు జిల్లాలో గ్రానైట్ ఆయిల్ ఉత్పత్తి సంబంధిత కోర్సులు. చిత్తూరు కర్నూలు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ విద్యుత్ సంబంధిత కోర్సులు. అనంతరం కడపలో ఆటోమొబైల్ సిమెంట్ అనుబంధ కోర్సులకు అందుబాటులోకి తేనున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఏ జిల్లాలో సంబంధించిన ఆ జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ వర్షన్ చేస్తున్నట్టు స్కిల్స్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని పనులు వస్తాయి కాబట్టి ఉపాధి పెంచే దిశగా వెళ్తుంది ఏపీ ప్రభుత్వం. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది పరివార. ఈ విధంగా మన ఈవినింగ్ న్యూస్ ఇలా ఉంది. స్మార్ట్ ఎడిషన్. సో దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. మరో వార్త చూడండి. డేంజరస్ డ్రైవింగ్. బైకులతో మైనర్ల దూకుడు అని చెప్పేసి ఇక్కడ వార్త. రై అన్ను దూసుకొలుతున్నారు. అడ్డు అదుపు లేని వేగం. అడ్డంగా ఢీకొట్టి బలవుతున్నారు. ఇతర ప్రాణాలను తీసేస్తున్నారు. ఆందోళన కలిగించేలా పిల్లల తీరు. పాఠశాల స్థాయిలో అవగాహన అవసరం. ప్రమాదాలను కోరి తెచ్చుకోవద్దంటున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది కొంచెం అంతా స్కూల్ పిల్లలు మైనర్లేనంట. సో ఇష్టం వచ్చినట్లు బండ్లు వేసుకొని చూడండి. ఈ పిల్ల 4 ఉన్నారు ఒకటే టీవీఎస్ మీద. ఆ లెక్కలు ఉంది. ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దు. అజాగ్రత్త అతివేగం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి గట్టిగానే చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి. సో ఇది మొత్తానికి ఈవినింగ్ న్యూస్. స్మార్ట్ ఎడిషన్, ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్. మొత్తానికి ఇది స్మార్ట్ ఎడిషన్లో వచ్చిన వార్తలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ మనం చూసాం. సో దానికి సంబంధించిన వార్తలు ఇలా ఉన్నాయి. సో దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.